అప్పుడు క్యాష్ బ్యాక్లో పడేది కదా, సిలిండర్ది మనకు కొంచెం అమౌంట్ బ్యాంకులలో పడేది, అలా మన కొందలలో క్యాష్ బ్యాక్ పడుతుంది. ఇక్కడ 5 to 16% క్యాష్ బ్యాక్. సిఎన్సి అంటే మనం ఈ కంపెనీలో ఒక 3500 పెట్టి ఒక 4 నెలలు కొంటే 5వ నెల 2500 ప్రోడక్ట్ వస్తుంది. ఎక్కడైనా ఇస్తారా? మనము ఇన్ని రోజులు కొంటున్నాం, ఏమన్నా ఫ్రీ వచ్చినాయా? ఏం రాలేదు. ఈ కంపెనీలో ఏమంటారు, సిఎన్సి అంటే ఒక కంటిన్యూగా 4 నెలలు కనుక మనము కొంటే 5వ నెల 2500 సామాన్లు ఫ్రీ ఇచ్చేస్తాను. అలానే సరే ఈ పెద్ద ఫ్యామిలీ తీసుకుంటే ఫ్రీ ఇస్తారు, సరే ఒక్కరిద్దరు ఉంటారు, వాళ్ళకు కూడా మనకు ఆలోచించి కంపెనీ ఏం చెప్తుందంటే ఒక 2200 కనుక పెట్టి కొనుక్కుంటే 4 నెలలు 5వ నెల మనకు 1250 రూపాయల సామాన్లను ఫ్రీ ఇస్తారు. ఇక్కడనేమో మనకి ఇష్టమైనది మనకి ఏదన్నా అది తీసుకోవచ్చు, ఇక్కడనేమో కంపెనీ సెలెక్ట్ చేసి ఇస్తారు. అలానే షాప్ చేంజ్ చేయండి, ఇవన్నీ బయట ఇన్ని రోజులు మనం వేరే బ్రాండ్ వాడుతున్నాం, ఇప్పుడు ఈ బ్రాండ్ వాడుతున్నాం, వాడడం వల్ల ఇన్ని బెనిఫిట్లు ఇస్తుంది, మన ప్రోడక్ట్ ఏమన్నా అట్లా ఇట్లా ఉంటుందా అని డౌట్ ఉంటుంది కొత్తగా. సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ అంటుంది, ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ అంటుంది. ఎట్లా అంటే ఒక వస్తువు కనుక మనం కొనుక్కుంటే 30 days వాడమంటుంది, 30 రోజులు వాడమంటుంది. 30 రోజులు వాడి 30% అంటే 30% వాడమంటుంది. 30 రోజులు వాడమంటూ 30% వాడమంటుంది. వాడి మీకు ఏదైనా ప్రాబ్లం అయింది రిటర్న్ ఇస్తే తీసేసుకుంటుంది కంపెనీ. ఆ బిల్లు ఉంటుంది కదా మనం తీసుకున్నప్పుడు ఆ బిల్లు తీసుకుపోయి ఇది ప్రోడక్ట్ ఇచ్చేస్తే జిఎస్టీ కట్ చేసుకొని అమౌంట్ అన్ని ఇస్తే, లేకపోతే దాని మీద వేరే ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ బయట ఉందా, ఏదైనా షాప్కి వెళ్ళి మనం ఒక వస్తువు తీసుకుంటే ఏమైనా మనం ఒక ఇంటికి తీసుకొచ్చినా మళ్ళీ పోయి ఇస్తే తీసుకుంటారా? తీసుకోరు. కానీ మన ఎంత ఆర్గానిక్ ప్రోడక్ట్, ఇంత మంచి ప్రోడక్ట్స్ కాబట్టి ఇంత సాటిస్ఫాక్షన్ గ్యారెంటీ అని చెప్తుంది కంపెనీ. ఇక్కడ ఇవన్నీ పోల్చుకుంటే మనకి ఒక 50% మనకు బెనిఫిట్ వస్తుంది. 50% బెనిఫిట్ వస్తుంది. ఇవన్నీ కస్టమర్ లాగా ఉంటాయి. మనం ఐడియా తీసుకొని ఒక కస్టమర్ లాగా ఉంటే 50% ఇస్తాను. ఇంకా 10% ఉంటుంది, 60% అనుకున్నాం కదా, 50% వచ్చింది. ఇంకా 10% ఏ విధంగా వస్తుందో ఒకసారి ఇప్పుడు ఇందాక 60% అనుకున్నాం కదా, మనం 50% కస్టమర్ లాగా ఉంటే అయిపోయింది. ఇంకో 10% ఉంది కదా, దాంతో బిజినెస్ చేయమంటుంది కంపెనీ. ఎట్లా అంటే మనం కనుక ఒక 3000 పెట్టి కొనుక్కున్నాం, మనకు 50% వచ్చింది కదా, 50% వచ్చేసింది. మనం 50% వచ్చినప్పుడు మనకు 1500కి వచ్చినాయి సామాన్లు. ఈ 1500కి వచ్చినాయి అని మనం ఎవరికైనా చెప్పుకోమా? చెప్పుకుంటాం కదా, మన లేడీస్కి ఎన్నో అలవాట్లు ఉంటాయి చెప్పుకోలేదు. ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం, ఏదైనా తక్కువ రేట్ వచ్చినా చెప్పుకుంటాము, ఏదైనా మన ఇంట్లో కొనుక్కున్నా చెప్పుకుంటాం, ఏదైనా చెప్పుకునే అలవాటు మన అందరికీ ఉంటుంది. కాబట్టి కంపెనీ ఏమంటుందంటే ఒక 10 మందికి చెప్పడం వల్ల మీరు కొని ఒక 10 మందికి చెప్పండి, వాళ్ళు కూడా 3,000 పెట్టి కొనుక్కుంటారు. కొనుక్కోవడం వల్ల కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి 30,000 అవుతుంది. ఆ 30,000 మనకు 10% అని చెప్తున్నారు కదా, 10% 3,000 వస్తుంది మన అకౌంట్లో పడుతుంది. ఇదేమైనా చిన్న అమౌంటా? చిన్న అవసరాలు తీరుతాయి కదా. ఇక్కడ మనం 3,000 ఆఫర్లో కొనుక్కుంటే ఇంత బెనిఫిట్ అని, సామాన్ కూడా ఫ్రీ అయిపోయింది కదా 10 మందికి చెప్పడం వల్ల. మనం చెప్పే అలవాటు ఇంతకుముందు ఎన్నో చెప్పుకున్నాం, కానీ ఏం బెనిఫిట్ రాలేదు. ఇక్కడ చెప్పుకోవడం వల్ల మనం 3,000 వస్తున్నాయి. ఈ 3,000 వచ్చిన సంగతి ఈ 10 మందికి మనం చెప్తాం, మనకు పడ్డ సంగతి. ఈ 10 మంది 50% తీసుకుంటారు. ఈ 10 మంది ఊరుకుంటారా? వాళ్ళు పోయి ఒక 10 మంది చెప్పుకుంటారు, 100 మంది అవుతారు. ఆ 100 మంది 3,000 పెట్టి కొనుక్కుంటారు. 3,000 పెట్టి కొనుక్కోవడం వల్ల కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి 3 లక్షలు. మనకి 10% అంటే ఎంత వస్తుంది? 30,000 వస్తుంది. 30,000 వస్తే మనకి అవసరాలు తీరుతాయి కదా. ఇప్పుడు ఏ డ్యూటీలు చేసి ఏ జాబులు చేసి 30,000 వస్తున్నాయి. ఎంత చదివిన వాళ్ళకి కూడా వస్తాయి 30,000 వస్తున్నాయా? మనం పొద్దుంతా కష్టపడ్డా కానీ మా అంటే 10-15,000 కంటే ఎక్కువ సంపాదించలేదు ఎవరు కూడా. ఏ బిజినెస్ చేసినా పెట్టుబడి పెట్టాలి. ఇక్కడ మనం పెడతలేము, ఏం లేదు, ప్రోడక్ట్ చేంజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ
మందులు అంటే ఈ 10 మందికి 3,000 వచ్చిన సంగతి వీళ్ళకి తెలుస్తుంది. వీళ్ళకి 50% బెనిఫిట్ వచ్చేస్తుంది. వీళ్ళు ఊరుకుంటారు. 100 మంది ఊరుకోరు. వాళ్ళు పోయి 10 మందికి చెప్తారు. చెప్పడం వల్ల 1000 మంది అవుతున్నారు. ఆ 1000 మంది కూడా 3,000 పెట్టి కొనుక్కోవడం వల్ల కంపెనీ అన్నవరం వచ్చేసి ఎంత అవుతుంది? 30 lakhs అవుతుంది. 30 lakhs లో మనకి ఎంత 10% అనుకుంటే 3 లక్షలు. ఈ 3 లక్షలు వస్తే మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? అయితే కదా కంపల్సరీ. ప్రతి ఒక్కటి మనకి మంచి ఇల్లు కొనుక్కోగలుగుతాం, కొన్ని జమైన ఒక కార్ తీసుకోగలుగుతాం, గోల్డ్ కొనుక్కోగలుగుతాం, పిల్లలకు మంచి చదువు ఇప్పించగలుగుతాం. చారిటీ ఎవరికైనా ఇవ్వాలి చారిటీ అనుకుంటాం, కానీ మన దగ్గర అమౌంట్ సరిపోదు, మనకే లేదు కదా అన్నట్టు ఇవ్వాలనిపిస్తే ఇవ్వలేకపోతాం. ప్రతి ఒక్క డ్రీమ్స్ అనేది దీంట్లో ఫుల్ఫిల్ అయిపోతుంది. ఇది 30 లక్షలు వచ్చే 3 లక్షలు వచ్చేటోళ్ళు అందరూ బొగ్గులకుంట మీటింగ్లో ఉంటారు. సరస్వతి తెలంగాణ భవనం మీటింగ్లో ఉంటుంది. సండే మీటింగ్ అయితే అక్కడ ఈ లక్షలలో తీసుకునే వాళ్ళంతా ఉంటారు. మన బిజినెస్ వచ్చేసి వెస్టేజ్ బిజినెస్ కంపెనీ పేరు చెప్పాలంటే కూడా నాకు భయం ఉంటుంది. ఎందుకంటే అంత పెద్ద కంపెనీ వెస్టేజ్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి అప్పుడు వచ్చిన కంపెనీ కాదు. 20 సంవత్సరాలు అయింది. 2004లో స్టార్ట్ అయింది కంపెనీ. 20 సంవత్సరాల కంపెనీ ఎక్కడికైనా పోతుందా? ఈ కంపెనీలో 1-2 ప్రోడక్ట్స్ 400 పై ప్రోడక్ట్స్ ఉన్నాయి. హెల్త్కి సంబంధించి ఉన్నాయి, మన ఇంట్లో నిత్యావసరాలు ఉన్నాయి, బ్యూటీకి సంబంధించిన అగ్రి ప్రోడక్ట్స్ 400 ప్రోడక్ట్స్ ఉన్నాయి కంపెనీ. ముందులో 6 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవాళ్ళు, మనలాంటి వాళ్ళు 6 మంది. ఇప్పుడు 3,000 పైన ఉన్నారు, 4 crores పైన ఉన్నారు. అట్లా ఈ బిజినెస్ ఇంచుమించు పెరుగుకుంటూ పోకుండా తగ్గుకుంటూ వస్తలేదు ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ బిజినెస్ చేయడానికి మనం పెట్టుబడి ఏం లేదు కాబట్టి ఎవరైనా చేయగలుగుతాం కదా. ఏం చదువు అవసరం లేదు, ఏది అవసరం లేదు. నేను కూడా సరిగ్గా ఏం చదువుకోలేదు, కానీ చెప్పగలుగుతున్నా కదా. పైసలు వస్తున్నాయంటే చెప్పగలుగుతాం ఏదైనా కదా. ఇంత బిజినెస్ అన్నది మనకు సక్సెస్ అయిన వాళ్ళు విన్నింగ్ టీమ్ బుక్. మన విన్నింగ్ టీంలో మన ప్రోడక్ట్స్, మన చెక్స్, మన ప్రతి ఒక్క ఈ ప్రోడక్ట్స్ వచ్చేది ఇవన్నీ చూస్తే 3 డైరెక్టర్స్ అన్నారు. ఎస్పీ పాలిస్తారు ఈ సార్ వచ్చేసి ఇట్లాంటి పెద్ద మీటింగ్స్ చేస్తారు. ఈ సార్ ఫ్యామిలీ బిజినెస్, ఇది ఒక్కరిద్దరు చేసేది అవ్వలేదు, అందరు చేయొచ్చు. ఎవరైనా 18 సంవత్సరాలు ఎక్కువ పిల్లలు ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఈ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ నుండి 4 కార్లు తీసుకున్నారు ఈ బిజినెస్. వీళ్ళంతా వాళ్ళే. ఫారెన్ ట్రిప్స్ అంటారు కదా, ఫారెన్ ట్రిప్స్కి వెళ్తారు వాళ్ళు, అన్ని ప్రతి ఒక్కటి ఉన్నాయండి. వీళ్ళంతా వాళ్ళే. మన బొగ్గులకుంట మీటింగ్కి వెళ్ళినామంటే వీళ్ళంతా కనిపిస్తారు. ఇది గోల్డ్ షాప్ ఉంటుంది కదా, గోల్డ్ షాప్లో గోల్డ్ చేస్తారు, అయినా కూడా చేసుకుంటారు. ప్రతి నెల 5 లక్షలు వస్తాయి. సెక్యూరిటీ మెయిన్ ఇలా ఏంటంటే సెక్యూరిటీ ఉంది. మేము కూడా ఈ బిజినెస్ ఎందుకు చేసుకున్నామంటే సెక్యూరిటీ ఉంది. ఏ జాబ్ చేసి సెక్యూరిటీ ఉంది. ఇప్పుడు మనం చేసి మా ఆయన ఈ షాప్ చేస్తాడు, మాకు ఈ షాపు ఆయన ఒక లేట్ టైంలో నేను చేయగలుగుతాను, ఈ షాపు చేయలేదు. కానీ ఈ బిజినెస్ ఆయన చేసి పెట్టినా కానీ ఇది నేను విన్నా అంటే చేయగలుగుతాయి. మనం ఏమో చేసేది లేదు కదా. సెక్యూరిటీ ఈసారి ఇప్పుడు లేకుండా